హోలీ పండుగ ఈ పేరు వింటేనే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో ఉల్లాసం వెల్లువిరుస్తుంది. ఉత్సాహం ఉరకలేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరి ముఖంలో ఎంతో ఆనందం కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే హోలీ పండుగకు ఉన్న ప్రత్యేకత అటువంటిది. ఎక్కడ చూసినా పక్షుల కిలకిల రాగాలతో, కోయిల కుహు కుహు రాగాలతో ప్రకృతి అంతా పచ్చగా, ఎంతో ఆహ్లాదంగా, ఆధ్యాత్మికంగా ఈ మాసం మొత్తం కూడా కనబడుతూ ఉంటుంది. ఈ హోలీ పండుగ రోజు రంగులు చల్లుకుంటూ ఆనందకేలిలో పరవశించిపోతారు భక్తులందరూ. హిందూ సాంప్రదాయ పండుగల్లో ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకునే పండుగ హోలీ. అందుకే ఈ పండుగకు ఎంతో ప్రాశస్త్యం కలిగి ఉంది. ఎంతో ఆనంద పారవశ్యంతో జరుపుకునే ఈ పండుగ వెనుక ఒక విషాద గాథ కూడా ఉన్నట్టు మనకు పురాణాల్లో చెప్పబడింది. అదే ఆ కాముడి దహనం. పరమశివుడు ఉగ్రరూపంలో మూడో కన్ను తెరిచి ఆ మన్మధుడిని భస్మం చేయడం. అలాగే ఈ పండుగకు మరో కథనం కూడా దాగి ఉంది. పూర్వం తారకాసురుడనే రాక్షసుడు దేవతలను చిత్రహింసలకు గురి చేస్తూ ఉండగా, అయితే ఆ రాక్షసుని సంహరించే శక్తి కూడా ఆ శివుడికి పుట్టిన కొడుకుకే ఉందని దేవతలు తెలుసుకొని ఆ శివుడికి పర్వతరాజైన హిమవంతుడి కూతురు పార్వతికి పెళ్లి చేయాలని దేవతలు నిర్ణయించుకొని ఆ శివుడి దగ్గరికి వెళ్తే అప్పటికే సతీ వియోగంతో ఉన్న పరమశివుడు ఘోరమైన తపస్సులో ఉంటాడు. దీనితో దేవతలు ఏం చేయాలో వారికి తోచక ఆలోచిస్తూ ఉండగా వారికి ఒక ఆలోచన తట్టిందని, అదే మన్మధుడిని రెచ్చగొట్టి పరమశివుడి మనసు ఎలాగైనా ఆ పార్వతీదేవి మీద పడేలా చేయాలని కోరతారట. దేవతల కోరిక మేరకు మన్మధుడు తన దగ్గర ఉన్న పూల బాణాలు ఆ శివుడిపై ప్రయోగించడంతో ఆ ముక్కంటికి తపోభంగం అవడంతో ఆయన కళ్ళు తెరిచి ఆ పార్వతిని చూసి వివాహం ఆడతాడట. అయితే తన తపస్సుకు భంగం కలగడానికి కారణం మన్మధుడే అని తెలుసుకున్న శివుడు ఆగ్రహంతో ఊగిపోతూ మూడో కన్ను తెరవడంతో ఆ మన్మధుడు భస్మమైపోతాడు. అయితే ఆ మన్మధుడి భస్మమైపోవడం చూసిన ఆయన భార్య రతీదేవి పతి వియోగంతో ఆ పరమశివుణ్ణి ప్రార్థించగా శాంతించిన పరమశివుడు ఆ మన్మధుడిని మళ్ళీ బతికించాడని, అయితే ఆ భౌతికంగా కాకుండా మానసికంగా మాత్రమే మన్మధుడు రతీదేవికి కనిపించేట్టుగా ఆ శివుడు వరమిచ్చాడని కూడా మనకు పురాణాల ఉవాచ. అప్పటి నుండి భక్తులందరూ కూడా కామదహనం పేరుతో ఆ మన్మధుడి బొమ్మను గడ్డితో తయారు చేసి భస్మం చేస్తుంటారు. ఆ మంటల్లో చెడు దహించుకుపోయి మంచి కలగాలని కోరుకుంటారు. హోలీకి ముందు రోజు ఇదంతా జరుపుకొని ఎంతో గొప్పగా హోలీని జరుపుకుంటారు. ఇక మరొక కథనం ప్రకారం రాక్షస రాజైన హిరణ్యకశిపుడి కొడుకైన ప్రహ్లాదుడు తన తండ్రి శత్రువైన విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటాడు. అయితే ఆ ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడు ఎన్ని రకాలుగా చెప్పినా వినకపోయేసరికి చివరికి తన సోదరి అయిన రాక్షసి హోలికను పిలిచి తన మాయల ద్వారా ఆ ప్రహ్లాదుడిని మంటల్లో వేసి చంపమని చెప్పడంతో ఆమె ఆ ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని మంటల్లో కూర్చుంటే విష్ణువు వచ్చి ప్రహ్లాదుని కాపాడుతాడు. అయితే హోలిక మాత్రం ఆ మంటల్లో చనిపోతుందని, ఆమె దహనమైన రోజునే సంతోషంగా ప్రజలు హోలీ పండుగ ముందు రోజు ఆ హోలికా దహనం చేసి మరుసటి రోజు ఉత్సవం జరుపుకుంటారని మరొక కథనం కూడా చెప్పుకుంటారు. ఈ హోలీ ముందు రోజు జరుపుకునే కామదహనాన్ని ప్రతి ఏటా భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఆ కామదహనం తెల్లారి ఆ మరునాడు వివిధ రంగులతో ఆనందహేలిగా ఆ హోలీని జరుపుకుంటారు. చెడుపై మంచి విజయం సాధించినందుకే ఈ హోలీ పండుగను జరుపుకుంటున్నట్టుగా మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి. ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ హోలీ రోజున తమ ఇష్ట దైవాలను భక్తితో పూజించి హోలీ పండుగను వైభవంగా జరుపుకోవాలి. ఓం అస్తు.